కువైట్ వాళ్ళు డ్రైవర్స్‌కి ఒక దినార్ ఇవ్వాలంటే చాలా బాధపడతారు. అలాగే వీళ్ళ అవసరాలకైతే వీళ్ళు వందలు, వేలు కూడా ఖర్చు పెడతారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఈ వీడియో పూర్తిగా చూడండి. కార్నైతే నెలలో 2-3 సార్లు అయితే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాల్సిందే. ఆ కువైటీ అతను ఈ కార్‌లో చిన్న ప్రాబ్లం వచ్చినా సర్వీస్ సెంటర్‌కి వెళ్లి రిపేర్ చేసుకోరమంటాడు. నాకు తెలిసి ఈ కారు కొన్నప్పటి నుంచి అతను సర్వీస్ సెంటర్‌కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు. అదే డబ్బులు కొత్త కార్‌కి పెట్టుంటే కొత్త కారు వచ్చేసేది. కానీ ఈ కారు ఇతనికి సెంటిమెంట్ అనుకుంటా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మొత్తానికి సుబారు సర్వీస్ సెంటర్‌కి అయితే వచ్చేసాను. ఇంకా లోపల వెళ్ళగానే ఈ సూపర్వైజర్ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ కారు 3 వారాల ముందే ఇక్కడ నుంచి ఇంటికెళ్ళింది. ఎందుకంటే మా కువైట్ అతనైతే 650 దినాలు పెట్టి మొత్తం సస్పెన్షన్లు చేంజ్ చేయించాడు. టెక్నీషియన్ అయితే కార్ని చెక్ చేశాడు. అతనైతే మళ్ళీ 400 నుంచి 500 దినాలు ఖర్చు వస్తుందన్నాడు. చాలా మంది కొత్తగా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళేవారు అనుకుంటారు అక్కడ మన శాలరీల కన్నా మనకు వెనక ఆదాయమే ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్ కి వచ్చిన తర్వాత తెలుస్తుంది